ఇప్పుడు జ్యోతిష్యానికి వస్తే, ఈ కాలంలో ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనుషులు దీన్ని అత్యంత తీవ్రంగా నమ్మడం ప్రారంభించారు. పాత రోజుల్లో లాగా లేదు. 70 ఏళ్ల పరిస్థితి చూస్తే 1875 కాలంలో వ్యక్తివాదం అభివృద్ధితో జ్యోతిష్యం, దైవం లాంటివి పక్కకెళ్ళిపోయాయి. ఇప్పుడు పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. ఈ పరిస్థితిలో ఏం చేస్తున్నారంటే, చాలా మంది నేను జ్యోతిష్యుడినే అంటూనే ఉన్నారు. చాలా మందొస్తున్నారు. ఇది మంచి విషయమే. శాస్త్రం అందరూ చదవాలి. అందరికీ ఆ పరిజ్ఞానం రావాలి. ఖచ్చితంగా రావాలి. కానీ అది నిజమైన పరిజ్ఞానం ఉండాలి. ఒక మనిషి తలరాత ఇది. దీని గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఎవరినీ బావిలోకి నెట్టేయకూడదు. అలా ఎవరిని నెట్టేయకూడదనుకుంటే, ఈ జ్యోతిషం చూసేవాళ్ళు అది చేస్తూనే ఉంటారు. కానీ మీరు మీ బుద్ధిని ఉపయోగించాలి. శాస్త్రం తెలిసిన ఒక వ్యక్తి వద్దకు వెళ్లి, ఇప్పుడు మీరు ఒక ఇంట్లో